నమస్తే. పల్లెటూరు స్వచ్ఛతకి మారుపేరు. మనుషులు, మాటలు, మనసులు ఇలా పల్లెవాసన కనిపించేది ఏదైనా ప్రత్యేకమే. అలా పల్లె నుంచి వచ్చిన పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? రోజువారీ జీవితంలో పనులు చేసుకుంటూ పాడిన ఆ పాటలే జానపదులయ్యాయి. మధ్యలో సినిమా ప్రభావంతో జానపద ప్రతిష్ట మసకబారిన మళ్ళీ స్పెషల్ ఆల్బమ్స్తో ఉర్రూతలూగిస్తున్నాయి. అలాంటి పాటే సొమ్మసిల్లిపోతున్నవే. 14 కోట్ల మంది ఆ పాటను చూశారంటే ఆ పాట అందరికీ ఎంత బాగా నచ్చిందో మనకు తెలుస్తుంది. అదొక్కటే కాదు, అలాంటి ఎన్నో పాటలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత, గాయకుడు, డాన్సర్ రాము మనతో ఉన్నారు. ఆయన పాటల జర్నీ గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పదండి. హాయ్ రాము, ఎట్లున్నావు? హాయ్ అండి, బాగున్నానండి. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు సొమ్మసిల్లిపోతున్నవైన సాంగ్ 141 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రాము. థ్యాంక్ యూ అమ్మ. సో ఇంత పెద్ద అచీవ్మెంట్ని అచీవ్ చేసావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్ ఇంత వైరల్ అవుతుంది అండ్ నా పాటని జనాలు ఇంతగా ఆదరిస్తారని చెప్పేసి నా లైఫ్లో కూడా నేను అనుకోలేదు. కానీ నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ యాక్చువల్లీ, కానీ నేను ఏదో జస్ట్ అలా ట్రై చేసే సాంగ్ అంటే ఇలా అవుతుందని, కానీ ఉంటుంది కదా మేడం దేవుని వరం అని చెప్పేసి. సో ఆ వరం నాకు కలిగింది. సో ఈ పాట విన్న తర్వాత అసలు రాము ఎవరు, రాము గురించి తెలుసుకోవాలి అని చాలా మందికి ఉందండి. నాతో పాటు మా వ్యూవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ అంతకంటే ముందు పాటతో స్టార్ట్ చేసేద్దాం మన ఇంటర్వ్యూని. తప్పకుండా. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగమే చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలేది సయ్యకే నీ సీర కొంగుకే ముడివేయవే. నిజంగా అసలు నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. అంత ఇష్టం నాకు కూడా ఈ పాట అంటే. నేనే కాదు, చాలామంది జనరల్గా ఒక పాటకి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళే సింక్ అవుతూ ఉంటారు. కానీ ఈ పాటకి ఏంటంటే ఇటు చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అంటే ఒక ఇదని లేదు, అందరికీ ఇష్టమైపోయింది కదా. చిన్నపిల్లలు అయితే మరీ అసలు నేను ఎక్కడికి వెళ్ళినా అన్న మీరు సొమ్మసిల్లి రామురాతోడు కదా అని చెప్పేసి అందరు గుర్తుపడుతుంటారు అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను వాళ్ళకి ఆ చిన్నారాములమ్మ అనే సాంగ్ ఎందుకు నచ్చిందంటే నాకు తెలిసి ఆ వీడియో విజువల్లో చిన్న బాబు ఒక పాప ఉంటుంది. సో వాళ్ళకి అది కనెక్ట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. సో నాకు అది చాలా ప్లస్ పాయింట్ అయింది సాంగ్కి. సో నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది రాము. ఈ పాట అంటే ఇప్పుడు నువ్వు పాడుతుంటే నీ ఫీల్ చూస్తే నాకు అడగాలనిపించింది యాక్చువల్లీ. అసలు నీకు ఈ పాట రాయాలని ఎందుకు అనిపించింది? ఎవరు ఊహించుకొని రాసావు ఈ సాంగ్ని? నేను జస్ట్ ఊహించుకునేది ఏంటంటే అందరికీ గుర్తుండిపోవాలి. అంటే పాట అంటే ఏదో మనము ఎగిరినామా అంటే ఆ పాటకి డాన్స్ చేస్తున్నామా, లేదంటే వాళ్ళు సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకు కాకుండా, సాంగ్ ఎట్లుండాలంటే ఎమోషనల్ ఉండాలి, లవ్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి. అంటే ప్రతిదీ మనిషి జీవితంలో ఎట్లయితే మన ఊహలు ఉంటాయో అవన్నీ కలగలిపితే. సో ఆ సాంగ్ ఎట్లుంటుంది అందరికీ అది రీచ్ అయిపోయి అందరికీ అట్లా గుర్తుండిపోవాలన్న ఒక థాట్ అంటే అట్లా అనిపించింది నాకు. సో నాకు అనుకోకుండా నేను బైక్ పైన వస్తున్నా, అది ఉంటుంది కదా మేడం, ఇక సాంగ్స్ ఆలోచించడం ఎట్లా చేయాలని చెప్పేసి అంటుంటే నాకు ఒక చిన్న ట్యూన్ వచ్చింది. ఆ ట్యూన్ వైజ్గా నేను సాంగ్ రాయడం జరిగింది అనమాట క్యాజువల్గా. సో ఎంత టైం పట్టింది మీకు ఈ పాట రాయటానికి? అంటే సాంగ్ నేను ఒక 2 months పట్టింది మేడం నేను మొత్తం సెట్ చేయడానికి. కాకపోతే అదంతా సెట్ చేసి ఆ సాంగ్ మాడిఫై చేసి మొత్తం దాన్ని సమకూర్చడానికి దగ్గర ఒక అంటే సాంగ్ అవుట్పుట్ రావడానికి 2 years పట్టింది. సో రాము, మా వ్యూవర్స్ కోసం ఇంకో పాట. ఏదో మాయా చేసావే నన్నేదో లోకంలోకి తోసావే, నా ఎదపై నీ నవ్వుల సడి కురిపించావే, మైమరపై కలలో మురిపించి పోయావే, ఇంతందమంతా వరమై నా ముందే తిరిగావే, నీ చెంత చేరే దారులు నేనే వెతుకుతూ ఉన్నానే, ఇలలోని మబ్బుల్లో జాబిల్లి నువ్వేనే,
శిలలోని శిల్పాలు సరిపోవు నీతోనే, ఊపిరిని అందించి పోరాదే ఓసారి, ఊయల్లో ఊపి నిన్ను చూసుకుంటానే బంగారి. ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది రాము, సీరియస్లీ నువ్వు ఎవరినో తలుచుకునే పాడుతున్నావు. గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది కానీ నువ్వు చెప్తలేవు కదా రాము. అయ్యో అట్లేం లేదు మేడం. ఇప్పుడు కంప్లీట్గా సినిమాలలో సాంగ్స్ అంటే జానపదాలు అనేటివి కంప్లీట్ మన ఊరు వరకే పరిమితం అవుతుంది. అంటే బయట ఉంది మేడం, దానికి ప్రావీణ్యత ఉంది. కానీ ఈ ఆల్బమ్ సాంగ్స్ అనేటివి ఏంటంటే ఇటు సినిమా రంగానికి వర్తిస్తుంది, విలేజ్లో ఉండే యూత్ కానివ్వండి, తర్వాత ప్రతి ఒక్కరికి ఈ పాటలు అనేటివి అందరికీ కనెక్ట్ అవుతుంది. సో అటు జానపదం కాకుండా ఇటు కంప్లీట్ సినిమా కాకుండా ఉంటారు కదా మేడం. యూట్యూబ్ అనే ఛానల్ ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో మా టాలెంట్ని యూట్యూబ్ ద్వారా ప్రూవ్ చేసుకుంటున్నాం. సో రాము, నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా ఎక్కడ, కుటుంబ నేపథ్యం ఏంటి రాము? మాది మహబూబ్ నగర్ జిల్లా అండి, భూత్పూర్ మండల్, గోప్లాపూర్ విలేజ్ మాది. సో చిన్నప్పటి నుంచి నేను అక్కడే భూత్పూర్ మండల్ స్కూల్లో చదువుకున్నా, జెడ్పిహెచ్ఎస్ భూత్పూర్ హై స్కూల్లో. సో అక్కడ నుంచే నేను డాన్సర్గా మా ఊరు వాళ్ళకందరికీ తెలుసు. అండ్ అక్కడ పోలోత్ సత్యం సార్ అని చెప్పేసి మా గురువులు, ఆయన ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ఎంఏఎంఫిల్ చేశారనమాట. సో సార్ నా ప్రతిభ గుర్తించి, రాము నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు, నీకు మంచి టాలెంట్ ఉంది, నేను ఎంకరేజ్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి అప్పటి నుంచి నన్ను పూజ చేయడం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూస్ అంటే ఎక్కడ ఈవెంట్స్కి వెళ్ళినా ఎక్కడ షో చేసినా కానీ తప్పకుండా నాకు ప్రైజెస్ వచ్చేది. సో నాకు మెయిన్గా నన్ను బాగా ఎంకరేజ్ చేసింది పోలోత్ సత్యం సార్. అండ్ మా ఊరు వాళ్ళు అయితే చాలా, అసలు మా ఊరు వాళ్ళు నేను ఏ షూట్ చేసినా అండ్ ఏ ఈవెంట్ చేసినా కానీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసేది. మా మమ్మీ డాడీ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు కూలీలే, వాళ్ళు కూలీనన్న సంగతి మర్చిపోయి నా కొడుక్కి ఈ లోటు తెలియద్దని చెప్పేసి వాళ్ళు నన్ను ఏ లోటు లేకుండా చూసుకొని నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక 500 ఇవ్వడం, 1000 ఇవ్వడం, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ కూలీ పైసలు రాకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నాకు ఇచ్చి పంపించడము చాలా అంటే చాలా 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 సపోర్ట్ చేసేది నాకు. అండ్ వాళ్ళ సపోర్ట్ నాకు ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. సో వాళ్ళని ఆ కష్టం నేను చూసినా కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఆ కష్టం ఉండొద్దని చెప్పి నేను ఈ జర్నీ స్టార్ట్ చేసిన మేడం. ఓకే, డాన్స్ చేస్తుండేవాడు అని చెప్పావు, అంటే పాటలు కూడా పాడేదా డాన్స్తో పాటు? అంటే నేను అవుట్ ఆఫ్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను అంటే ఇప్పుడు అదర్ స్టేట్స్ వెళ్తుంటే మేడం, అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్తుంటే అక్కడ ఎవరికి తెలుగు రాదు సరిగా. సో నా వంతు నేను పాటలు ఓపెన్ అయిపోయి పాడడము వాళ్ళ ముందు, అంటే కావాలని నేను అసలు అంతే పిచ్చోళ్ళక పాడుతూనే ఉంటాను. ఎందుకంటే నాకు పాటలు అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి విపరీతంగా ఇష్టం నాకు పాటలు అంటే. సో దాని మీద నాకు చిన్న గ్రిప్ ఉంది కాబట్టి నేను ఎందుకు సొంతంగా పాటలు నేను రాసుకోవద్దు, నా పాటపై నేను ఎందుకు డ్యాన్స్ చేయొద్దు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. సో నాది నేనే సాంగ్ రాసుకోవడము అండ్ సాంగ్ రికార్డింగ్కి వెళ్ళేసి నేనే ఓన్గా రికార్డ్ చేయించేసి షూట్స్. ఇప్పుడు యూట్యూబ్ నుంచి గుర్తింపు వస్తుంది, ఇన్కమ్ వస్తుంది అండ్ మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది, ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది మేడం. సో దానిపైన బాగా ఫోకస్ చేసిన. చిన్నరాములమ్మ సాంగ్ కంటే ముందు ఓ 4-5 సాంగ్స్ చేసిన మేడం, అంత రీచ్ అవ్వాలా. అవి నాకు ఒక అనుభవం నేర్పించినాయి, అంటే ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి. సో దాని తర్వాత ఓ మంచి మెలోడీ సాంగ్ నాకు తట్టింది. ఈ సాంగ్ ఎట్లన్నా సరే ఖచ్చితంగా నేను వైరల్ చేయాలని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలా. కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్ నేను కానీ మా కొరియోగ్రాఫర్ బాలు కానీ సాదిక్ కానీ హరి కానీ వీళ్ళంతా కూడా ఒక టీము, మేమంతా ఒక 40 మంది వరకు మేడం, ఓ 40 మంది కలిసేసి సాంగ్ అనుకున్న విధంగానే చేసినాము, సక్సెస్ అయినా మేడం. అంటే ఎక్స్పెక్ట్ చేసావా ఈ సాంగ్ ఇంత హిట్ అవుతుంది, ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తాయని పాట రాసేటప్పుడు కానీ పాట చేసేటప్పుడు కానీ నీకు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసావా? అంటే మేడం ఈ సాంగ్ ఎక్కడ వినిపించినా అంటే రికార్డింగ్ కాకముందు మా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, మా ఊర్లో కానివ్వండి, మాకు అంటే మేము అనుకున్నాం, మా టీం ఉంది ఒకటి. సో మేమంతా ఎక్కడికైనా వెళ్ళి అన్న ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఇది చేయబోతున్నాం అని చెప్పేసి మేము వినిపించినప్పుడు రెండు లైన్లు వాళ్ళందరూ ఫీదా అయిపోయేది. సాంగ్ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది, చాలా వైరల్ అవుతుంది ఈ సాంగ్ అయితే, పక్క నువ్వు రాసి పెట్టుకోరాము అని చెప్పేసి నాకు కాంప్లిమెంట్ ఇచ్చేది. సో నాకు అదే ధైర్యంతో నేను సాంగ్ చేసినాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 10 మిలియన్ మ్యాక్స్ అనుకున్నాను మేడం, అది 10 మిలియన్ కాస్త 100 మిలియన్ దాటిపోయింది. అసలు మనకి జానపదాలు పాటలు అనేదే కష్టం నుంచి పుట్టిన పాటలే యాక్చువల్లీ. అంటే అప్పట్లో పనులు చేసుకుంటూ పాడిన పాటలే ఇవాళ ఇంత సక్సెస్ అవుతున్నాయి జానపదాలు.
సో నీకు కూడా అంటే నీ కష్టం నుంచే పుట్టిందా ఈ పాట కూడా? అంటే కష్టం నుంచి అని చెప్పేసి పుట్టలే మేడం. నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నేను ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా నేను సాధించాలి, అది అచీవ్ అవ్వాలని ఒక చిన్న ఆలోచనతోటి నేను బాగా కష్టపడేది మేడం. సాంగ్ ఎట్లా చేయాలని సజెస్ట్ తీసుకునేది వాళ్ళకి వీళ్ళకి. నేను 1కి 100 సార్లు నేను వాళ్ళని వీళ్ళని కాల్స్ చేసి ఊకే సతాయించేది వాళ్ళని. అన్న ఈ సాంగ్ ఎట్లుందన్నా, ఓకేనా అని చెప్పేసి. నా తపన అసలు ఎట్లా అంటే ఇప్పటికీ మేడం, నేను అసలు చెప్పొద్దు, నేను సాంగ్స్ చేస్తున్నట్టు ఖచ్చితంగా సజెస్ట్ చేసుకుంటాను మేడం. నిజామాబాద్ నవీన్ అని చెప్పేసి అన్న, ఆయన మంచి ఫోక్ సింగర్, జానపద కళాకారుడు. అన్న నాకు సొమ్మసిల్లి పోతున్నవి దాంట్లో ఒక 2 లైన్లు చెప్పాడు. అంటే ఇట్లా 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 చెప్పు రాము బాగుంటుందని చెప్పి. అది ఏ లైన్ అంటే, ఏటి గట్టు మీద ఎదురు సూపుల్లో నా కళ్ళల్లో నిండినవే, గాలివానల్లో నా గుడి, అంటే ఈ లైన్ వచ్చేసింది. ఏటి గట్టు మీద చూస్తున్నట్టు అట్లాంటి ఏదైనా పెట్టు రాము అని చెప్పేసి సజెస్ట్ ఇచ్చిండు. సో నేను ఆయన సజెస్ట్ తీసుకొని ఆ చరణం మొత్తం కంప్లీట్ చేసేసిన మేడం. సో అట్లా రాయడం. సో చిన్నప్పుడు ఎప్పుడైనా అంటే స్టేజ్ షోస్ అలాంటివి ఏమైనా చేసావా? చేశాను మేడం. ఒక 5,000 స్టేజ్ మీద పర్ఫామ్ చేశాను డాన్స్. సో రాము, మా వ్యూవర్స్ కోసం మరి ఇంకొక పాట. తప్పకుండా. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న సాంగ్ ఇది కూడా. యాడికెళ్ళి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే, ఓ రసూపే ఇసిరినావే నీ మాటలతో మాయల్ని చేసినావే, నా కన్నుల్లో మెరుపల్లే మెరిసినావే, నా కనులల్లో రంగుల్ని అద్దినావే, నీ కాలికి మువ్వల్లే కట్టినవే, నీ వెనకాలే నీడల్లే దిప్పినవే, నీడల్లే సిన్ని గుండెకు చుట్టుకున్నావే, సిన్ని ఊపిరిని నింపిపోవే, సిన్ని నిద్దుర దోచుకున్నావే, సిన్ని నవ్వైన చల్లిపోవేమే, యాడికెళ్ళి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే. సో రాము, నీ ప్రతి పాట కూడా అద్భుతమే అసలు. థ్యాంక్ యూ మేడం. సో ఇంత అద్భుతమైన పాటలు పాడుతున్నావు కదా, మరి సినిమా అవకాశాలు ఏమైనా వచ్చాయి? వచ్చింది మేడం. ఈ సొమ్మసిల్లి తర్వాత నన్ను మొట్టమొదటిసారిగా సాంగ్ అంటే నా కష్టాన్ని గుర్తించి భీమ్ సిస్రోలియో సార్, మన ధమాకా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సార్ నన్ను కాల్ చేసి, రాము నీకు ఒక సాంగ్ ఇవ్వాలనుకుంటున్నా, నువ్వు స్టూడియోకి వచ్చేసి నీ దగ్గర మాట్లాడాలని చెప్పిండు. నాకు అసలు ఏం అర్థం కాలే. సార్ ఏంది నేను అసలు సార్ ఏంది నాకు కాల్ చేయడం ఏంది అని చెప్పి వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత సారు రిసీవింగ్ కానివ్వండి, అంటే సారు కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి ఆయన కూడా. సో కష్టం విలువ తెలుసు. మాలాంటి కష్టపడి వచ్చిన వాళ్ళకి ఆయన దగ్గర ఖచ్చితంగా ఒక ప్లేస్మెంట్ ఉంది. సో ఆయన కొత్త వాళ్ళకి ఖచ్చితంగా చాయిస్ ఇస్తాడు మేడం. సో నాకు కూడా గట్టి నమ్మకం ఉంది. సార్ నాకు సాంగ్ పాడిచ్చిండు, ఆ సాంగ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. సో ఇంకా కమింగ్ ఆల్బమ్స్ ఏంటి రాము నీవి? ఇంకా ముందు చాలా సాంగ్స్ రిలీజ్ అయ్యేట్టున్నాయి మేడం. దగ్గర నేను ఒక సొమ్మసిల్లి తర్వాత ఒక 20 సాంగ్స్ పాడాను మేడం, సాంగ్స్ బయట యూట్యూబ్ ఛానల్స్కి. అంటే ప్రతి ఒక్క సాంగ్ మీరు వింటే ఖచ్చితంగా హిట్ సాంగ్స్ అవన్నీ. నాకు చాలా బాగా నచ్చినాయి సాంగ్స్ అన్నీ. నా వాయిస్కి తగ్గట్టు కంప్లీట్గా ఒక సెలెక్టెడ్ సాంగ్స్ అంటారు కదా మేడం. సో నా వాయిస్కి తగ్గట్టు సెలెక్టెడ్ సాంగ్స్ ఇచ్చారు మేడం నాకు. సో ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్కి చాలా మందికి మీరు ఇప్పుడు ఇన్స్పిరేషనే. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎంత అచీవ్ అయినా, ఎంత పాడినా, ఎంత ఉన్నా కానీ మనము ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకోవాలి. చాలా ఉంది ఇది. ఎందుకంటే ఈ ఫీల్డ్ అని కాదు, మనం ఏ ఫీల్డ్లో ఏ వర్క్ చేసినా అది సముద్రమే. సో దాంట్లో మనం ఈదుతూనే ఉండాలి. సో రాము, పుట్టిన ఊరు కన్న తల్లితో సమానం కదా, సో ఆ పాట ఏదైనా మా కోసం. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చేయాలో రన్న, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చేయాలో రన్న. సో ఈ పాట వచ్చేసి నేను స్టేజ్ పైన మా జయప్రకాష్ అని చెప్పేసి మా పాలమూరు మట్టిలో మాణిక్యం అంటే ఆయన ద్వారా నేను చాలా సాంగ్స్ చూడడం జరిగింది, అంటే వినడం జరిగింది జానపదాలు. సో మన పుట్టిన నేల గురించి పాట ఏదైనా ఉంది అంటే నాకు ఫస్ట్ ఈ సాంగ్ గుర్తొస్తుంది. ఓకే, సో ఈ పాట తీయడానికంటే ఎంత బడ్జెట్ అయింది మీకు? మేడం ఈ సాంగ్కి ఒక 150 వరకు ఖర్చు వచ్చింది మేడం, ఒక 1,50,000 వరకు అట్లా ఖర్చు వచ్చింది మేడం. సో జనరల్గా ఒక పాట తీయాలంటే అన్ని పాటలకు కూడా సేమ్ బడ్జెట్ అవుతుందా, లేకపోతే పాటను బట్టి వేరియేషన్స్ ఉంటాయా? అంటే మేడం ఇప్పుడు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కలా ఉంటుంది మేడం. మనం ఇప్పుడు లవ్ సాంగ్ అనుకున్నప్పుడు ఆ సాంగ్కి మనము అంటే డైరెక్టర్ ఏదైతే విజువల్ అనుకుంటాడో
సో దానికి మనం ఫస్టే ఎస్టిమేషన్ ఆయన అనుకున్నాక దీనికి ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఒక సాంగ్ని బట్టి అవుతుంది మేడం. అది ఇప్పుడు ఫోక్ సాంగ్ అయితే తక్కువలో తక్కువ ఒక 60-70,000లో ఒక అయిపోతుంది మేడం. అదే ఇప్పుడు నేను చేసిన సాంగ్ నాలాగా గ్రూప్తో చేయాలి, ఫ్రేమ్స్ అంటే కొన్ని ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కలాగా బడ్జెట్ అవుతుంది. ఓకే. సో ఈ సాంగ్కి లొకేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి రాము. ఈ సొమ్మసిల్లి పొద్దున అనే సాంగ్కి లొకేషన్స్ కూడా బాగున్నాయి. సోమశిలనేనా అది? అవును మేడం, సోమశిల. ఓకే. లొకేషన్ అంటే అదే అయితే బాగుంటుంది అని అనుకున్నారా? ఎట్లా లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? టూరిస్ట్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే సోమశిల, కృష్ణానది స్టోరేజ్ ఉండడం కానివ్వండి, తర్వాత అక్కడ లొకేషన్ చాలా డిఫరెంట్ లొకేషన్స్ అక్కడ నాకు కనిపించినాయి. ఇప్పుడు అక్కడ ఒక సీన్లో సో అక్కడ వెల్వేషన్లో మాకు ఒక లొకేషన్ కావాలి మేడం. ఒక పారేటి సెలియరు పలకరించకున్నానే ఒక లిరిక్ దగ్గర కూడా మాకు ఒక సెలియరు పారుతున్నట్టు మాకు ఒక లొకేషన్ కావాలి. సో ఇదంతా ఒకటే దగ్గర మాకు టైం వేస్ట్ కాకుండా మాకు ఈ సాంగ్కి తగ్గట్టు మనకు లొకేషన్ చూస్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం. మా అదృష్టం కొద్దీ అక్కడే సోమశిలలో ఉన్నది. సో మొత్తం మేము అక్కడక్కడే మేము ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఈ షాట్ అవ్వాలి, ఇక్కడ ఈ షాట్ అవ్వాలి. మేము దగ్గర ఆ సాంగ్ కోసము ఒక 6 రోజులు కష్టపడ్డాం మేడం. అంటే జస్ట్ షూటింగ్కే, అంతకంటే ముందు మేము సాంగ్ రిహార్సల్ చేసుకోవడం అదంతా ఒక 10-15 రోజుల కష్టం మేడం సాంగ్ అది మా టీం మొత్తానికి. సో ఇంకొక పాట దీంట్లోనే పార్ట్ 2 కూడా వచ్చింది కదా, సెకండ్ ఆల్బమ్, అదొకసారి పాడతాం? యా మేడం, తప్పకుండా. ఎన్నాళ్ళదో ఈ బంధము ఏకమవ్వాలి ఈ నిమిషము, ఆగనంటోందే నా ప్రాణము, ఇకపై నీతోనే నా పయనము, నిన్ను చూడక ఇన్నాళ్ళు చూసాక నా కళ్ళు సంద్రాన్ని తలపించేరా, రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు, నీ నీడలో హాయిగా నాలోని ఈ బాధను, నీకు పంచాలి నా ప్రేమను, నాకు ఉండేటి ప్రతి జన్మను, నీకు రాసిస్తేనే ధన్యము, చిన్ననాడు నీ అంట తిరిగేటి ఆ వింత చిత్రమే గురుతున్నదే, చూడ చక్కనిదంట మన ఇద్దరి ఈ జంట, పండేనే మన పంటనే, ఇంకా సాధించిన మన ప్రేమ సిక్కులు రాకుండా సల్లంగా వర్ధిల్లనే, ఇకపైన సచ్చేదాకా నీతో తోడుగుండి మన ప్రేమను బతికిస్తానే, అమ్మోలే లాలించవే నాన్నోలే తోడుంటనే, కంటి పాపోలే కాపుండవే చంటి పాపోలే నిన్ను చూస్తానే. ఓకే. సో ఇప్పుడు చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా మనకి, సో నీకు ఇన్స్పైర్ చేసిన సింగర్ ఎవరు? అంటే నేను చిన్నప్పటి నుంచి నేను జంగిరెడ్డి అని చెప్పేసి మనకందరికీ ఆయన సుపరిచితుడు. అంటే ఆయన పాట అంటే ఆయన పాటలు వింటే ఓకే జంగిరెడ్డి అన్న అని చెప్పేసి మనకి టక్కున ఇట్లా వెళ్ళిపోతుంది. సో అన్న చాలా పాటలు ఉన్నాయి. ఆయన స్టేజ్ ఈవెంట్స్ చేస్తే అసలు చాలా అంటే చాలా బాగా అందరికీ ఉర్రు తొలగిస్తుండే. సో వెనక మేము డాన్సర్ లేక వెనక డాన్స్ చేస్తుంటే నేను అంటే జంగిరెడ్డి అన్న కానివ్వండి, జయప్రకాష్ అన్న కానివ్వండి, శివనాగులన్న కానివ్వండి, వీళ్ళంతా మా ఉమ్మడి పాలమూరు జిల్లా కళాకారులు. సో వాళ్ళ వెంబడి నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నాకు వీళ్ళు పాటలు పాడుతుంటే చాలా బాగా అనిపించేది. అసలు వాళ్ళని చూసి జనాలంతా ఇంత బాగా అభినందించేది. అసలు నాకు కూడా అనిపించేది నేను ఎందుకు ఇట్లా పాటలు పాడకూడదు, నాకు ఈ ప్రశంసలు నేను ఎందుకు పొందకూడదు అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది మేడం. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. అండ్ నా ఫేవరెట్ సింగర్ ఫోక్లో జంగిరెడ్డి అన్న, శివనాగులన్న, జయప్రకాష్ అన్న, వీళ్ళు ముగ్గురు. అండ్ సినిమా రంగంలో వచ్చేసి సిద్ శ్రీరామ్ అండి, సిద్ శ్రీరామ్, ఉదిత్ నారాయణ్ అండ్ కుమార్ సాను. సో ఇప్పటికే నీకు ఒక మంచి గుర్తింపు వచ్చింది కదా, నెక్స్ట్ పాటలు ఏ విధంగా ఉన్నాయి, నీ జర్నీ ఎలా ఉండబోతోంది? ఫస్ట్ జనాలకి రీచ్ అవ్వాలనేది నా ఆలోచన మేడం. ఇప్పుడు తీసే వాళ్ళు కూడా యూట్యూబ్ సాంగ్స్ చేసే వాళ్ళకు కూడా ఒక చిన్న సూచన ఏంటంటే, మీరు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మీకున్న టాలెంట్ ఫస్ట్ మీకు ఏది నచ్చితే అది మీరు చేయండి. ఫస్ట్ జనాలకు రీచ్ అయిన తర్వాత జనాలకి మనం ఏం చేస్తే బాగుంటుందని ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగే సాంగ్స్ చేయాలి మేడం. చైతన్యపరిచే సాంగ్స్ కొన్ని నేను చేయబోతున్నా మేడం. అండ్ అది కూడా భీమ్ సార్ ఆధ్వర్యంలోనే రాబోతున్నాయి సాంగ్స్ కూడా. దిక్కుతోచగా అంటే ఏం చేస్తే మనం బాగుపడతామని ఉంటారు. సో వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యే సాంగ్స్ కొన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాం మేడం. ఆల్రెడీ నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ రాము, అండ్ నీ పాటల ద్వారా కూడా ఇన్స్పైర్ చేయబోతున్నావు అనమాట కమింగ్ సింగర్స్కి. ఎస్ మేడం.
సో ఇంకా అప్కమింగ్ ఆల్బమ్స్ ఏమున్నాయి ఇవి? మేడం ఇంకా ముందు ముందు ఫోక్ సాంగ్స్ ఉన్నాయి మేడం. ఫోక్ సాంగ్స్, తర్వాత లవ్ సాంగ్స్ ఉన్నాయి, తర్వాత మన సమాజానికి సంబంధించి సాంగ్స్ ఉన్నాయి. ఇంకా ఇంకొక 20 సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ అయ్యేట్టున్నాయి మేడం. సో రాము, ఇంకొక పాట మా కోసం. చందమామకే ఎవరో సిరగట్టారే, సన్నజాజి నీకు ఎప్పుడు సాటి రాదే, నింగిలోని సందమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నావే, పందిరికి మల్లె తీగలాగా నా గుండె నెట్ట చుట్టుకున్నావే, నింగిలోని సందమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నావే, పందిరికి మల్లె తీగలాగా నా గుండె నెట్ట చుట్టుకున్నావే, చెప్పలేని ప్రేమ ఎట్టదాచెనమ్మా, ముద్దుగున్న భామ మనసు నీదేనమ్మా, పిల్ల నిన్నే 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 కోరి గడిబిడలే ఇలా నన్నే 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 చోరి చేసినవే, పిల్ల నన్నే నిన్నే 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 కోరి గడిబిడలే ఇలా నన్నే 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 చోరి చేసినవే. సో ఈ మధ్య ఇంకేమైనా పాటలు రాసావా రాము? ఈ మధ్య అంటే ఒక 2-3 పాటలు రాశాను మేడం. అందులో నా ఛానల్లో చేయబోతున్నాను మేడం అది. సో అది మీకు ఆల్రెడీ సాంగ్ మీకు వినిపించాను, ఏదో మాయ చేసావనే సాంగ్. సినిమాటిక్గా ఉంటుంది. ఈ సాంగ్ కూడా చాలా భారీ బడ్జెట్తో చేస్తున్న ప్లాన్. సేమ్ మన సొమ్మసిల్లి సాంగ్ ఎలా అయితే ఉందో ఈ సాంగ్ అంతకంటే మించి ఉంటుంది. సో ఆల్రెడీ రాము నిన్ను మేము ఒక రచయితగా, ఒక గాయకుడిగా అండ్ ఒక డాన్సర్గా చూసేసాము. మరి సినిమాల్లో కూడా రాము యాక్ట్ చేయబోతున్నాడా ఫ్యూచర్లో? సినిమాలో అంటే యాక్టింగ్ అంటే నాకు అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను మేడం. నాకేందంటే ఒక 2-3 పాటలు సినిమాలలో అవి హిట్ అయితే కనుక ఖచ్చితంగా నేను నా రంగాన్ని ఇలాగే రాణిస్తూనే ఉంటాను. దాన్ని అలాగే కొనసాగిస్తూనే ఉంటాను మేడం మూవీస్లలో కూడా. చివరిగా ఒక మంచి పాటతో మన ఇంటర్వ్యూని ముగిద్దాం రాము. కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే, నాకు లాల బోసి రొమ్ము పైనే మోసిన ప్రాణం పోస్తివే, అమ్మ ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. నేను కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు, పంచుకున్నవా గుండె చప్పుడు, పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వునేనా, ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా, నిన్ను ఇడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా, కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే, నాకు లాల బోసి రొమ్ము పైనే మోసిన ప్రాణం పోస్తివే, అమ్మ ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. ఇప్పటికే నువ్వు చాలా సక్సెస్ అయ్యావు. ఇంకెన్నో ఆల్బమ్స్ చేయాలి, ఇంకెన్నో పాటలతో మా ముందుకు రావాలి, ఇంకా లైఫ్లో చాలా సక్సెస్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నాకు నన్ను ఇంత దూరం పిలిపించి సో టీ న్యూస్ ద్వారా నన్ను ఇంకా మరింత బయట జనాలకు పరిచయం చేస్తున్నందుకు టీ న్యూస్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా రాము మాటల్ని, రాము పాటలు ఎంత అద్భుతంగా పాడారో. సో ఇది ఇవాల్టి రచయిత, సింగర్, డాన్సర్ రాముతో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.